కొత్త వాళ్ళు ఒక పెద్ద సినిమా తీస్తే ఎలా ఉంటుంది? టీజర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అలానే ఇలాంటి యంగ్ క్రూని ఎంకరేజ్ చేయడం వల్ల మన తెలుగు ఇండస్ట్రీ అనేది కూడా కొంచెం ఎంతో కొంచెం హెల్ప్ అవుతది. ప్లస్ ఇంకోటి ఏదంటే ఈ రోజుల్లో నేను చూసేది ఏదంటే చాలా చాలా పెద్ద సినిమాలు తీయడం వల్ల ఎక్కడనో చిన్న కొన్ని మంచి మంచి స్టోరీస్ మిస్ అవ్వడం జరుగుతుంది. అలాగనే ఆడియన్స్ కూడా పెద్ద సినిమాలు తీయడం వల్ల అక్కడనే అడిక్ట్ అయిపోయి ఒక పెద్ద స్టార్‌ది రిలీజ్ అయితే ఆ పెద్ద స్టార్‌కి అడిక్ట్ అయిపోయి కొన్ని కంటెంట్ ఉన్న సినిమాలు మిస్ అవ్వడం జరిగి అలానే ఓటీటీలో చూసి అరే ఈ సినిమా అనవసరంగా మిస్ అయ్యాం, ఎక్కడనో కొంచెం థియేటర్లో చూస్తే మంచి ఫీల్ వచ్చేదేమో అని అనుకునేవాళ్ళు. కానీ ఆ సిచ్యుయేషన్లో అలా అనుకోవడం కన్నా ఇలాంటివి వచ్చి ముందే చూసి ఎంకరేజ్ చేయడం వల్ల ఇండస్ట్రీకి బాగుంటుంది. ప్లస్ కంటెంట్ ఉన్న ఇలాంటి డైరెక్టర్స్కి కూడా కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ చూపించి టాలీవుడ్ని కొంచెం ఎంతో కొంచెం పికప్ చేస్తారని అనుకుంటున్నాం. దీనివల్ల మీనింగ్ ఏంటంటే మెయిన్ పెద్ద సినిమాల కన్నా కొంచెం కంటెంట్ ఉన్న సినిమాలు కూడా చూస్తే కొత్త డైరెక్టర్స్కి కానీ కొత్త యాక్టర్స్కి కూడా ఛాన్సెస్ వచ్చి ఇండస్ట్రీ బాగుంటుంది. వెరీ వెరీ వెల్ సైడ్ యాక్చువల్లీ. సో చాలా బాగా చెప్పారు. నిలవే అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ వచ్చేసి తెలుగులో జీవితాంతం ఉండిపోవని. సో జీవితాంతం ఉండిపోయే పర్సన్ ఎవరు మీ లైఫ్లో? ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు. ఎవరు లేరు. షూరా? షూర్. మీరు తను చూడగానే తన నా ఫ్రెండే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మేడం నిలవే